పోరాట సారథులమవుదాం. ఒళ్ళంతా భగభగ మండుతాంది, రక్తమంతా సలసల మసులుతాంది, మనసంతా తుకతుక ఉడుకుతాంది. ఇంతకంటే ఏం కావాలి ప్రబల సాక్ష్యం దగాపడ్డ తెలంగాణ కవి హృదయానికి. ఒకటనా రెండనా అనువనుగున ఎదనిండ గాయాలు, చేసుకున్న ఒప్పందాల్ని రాసుకున్న ఉడంబడికల్ని దుంగలో దొక్కి తెలంగాణ సంపదంతా పంది తొక్కుల్లా మెక్కుతుంటే కథన కవాతు చేద్దామంటోంది నా కలం, జంగు సైరణ మోదవుదామంటోంది నా గలం. నిన్నటి దాకా నా ఆకాంక్షలు శతవిధాల ఆవిష్కరించాను, సభలు సమావేశాలు వంటా వార్పులతో నిప్పై రగిలాను, రాస్తా రోకోలు రైలు రోకోలు ధర్నాలతో దగడు పుట్టించాను. మిలియన్ మార్చ్ సాగరహారం హైదరాబాద్ ముట్టడినై అట్టుడి కాను, పాటనై ఆటనై ప్రజలను మేల్కొలిపాను, ఓటునై సీటునై ప్రజాకాంక్షలు ప్రతిబింబించాను. అయినా గోరికాడ గుంటనక్కై కూర్చుంది రాజకీయం. 69లో అమ్ముడు పోయిన వాదం నేడు అంగట్లో సరుకై అల్లాడుతోంది. నన్ను అవమానించేవాడు ఒకడైతే అవసరానికి వాడుకునేవాడు ఇంకొకడు. నన్ను దోచుకునేవాడు ఒకడైతే వాడికి అడుగులకు మడుగులెత్తేవాడు మరొక్కడు. ఎన్నాళ్ళని ఈ వలస పాలనను భరించుదాం, ఎన్నేళ్ళని ఈ నయవంచుకలను సహించుదాం. ఇప్పుడు నా కలం కట్టె పదునై జ్వలిస్తోంది, ఇప్పుడు నా గలం సమర శంఖ నాదమై ధ్వనిస్తోంది. మరిదశ తెలంగాణ ఉద్యమ మలుపులో మనమే పోరాట సారథులమవుదామంటోంది. లేవండి పలుగు పాలనందుకుందాం, ఇంటి దొంగల్ని పొందబెడదాం. పదండి చెడ్డ గోలలై తిరగబడదాం, వలస పాలకులను తరిమి కొడదాం. ఇప్పుడు మనం చేయవలసింది కళాలు పట్టి కవితలు రాయడం కాదు, కథల రంగ కవాతు చేద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనకై సమరం చేద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.